హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ బటన్ని సెలెక్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి రోజున 4 జిల్లాల్లో జాబ్ మేళాని అయితే నిర్వహిస్తున్నారండి. ఇంకా చాలా పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం జరుగుతుందన్నమాట. ఈ నోటిఫికేషన్ లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీరు మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ జాబ్ మేళాలో మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. చాలా మంచి కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం అయితే జరుగుతోంది. ఇక పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఏ జిల్లాల్లో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు, ఎటువంటి అర్హతల వాళ్ళు పాల్గొనొచ్చు అనే పూర్తి వివరాలకు వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్స్ని వీడియో క్లాసెస్, టెస్ట్ సిరీస్, పీడిఎఫ్ ఫైల్స్ అన్నీ కలుపుకొని కేవలం 499 రూపీస్కే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అని కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. స్టూడెంట్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 4 జిల్లాల్లో జాబ్ మేళాలు అయితే నిర్వహించడం జరుగుతుంది. ఏ జిల్లాలు అంటే ఇక్కడ ఫస్ట్ బాపట్ల జిల్లాలో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా తర్వాత వచ్చేసి శ్రీ సత్యసాయి జిల్లాలో జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుంది. విశాఖపట్నం జిల్లాలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు రేపటి రోజున. అదేవిధంగా మరొక జిల్లా వచ్చేసిందో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా జాబ్ మేళాలు అయితే రేపటి రోజున నిర్వహించడం జరుగుతుంది అనమాట. ఈ 4 జిల్లాల్లో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. ఈ 4 జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు జాబ్ మేళాల్లో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుంది. మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా తరచూ వస్తూ ఉంటాయండి. మీ జిల్లా ఏదనేది వీడియో కింద కామెంట్ రూపంలో తెలపండి. ఖచ్చితంగా మీ జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేను మీకు వీడియో ద్వారా తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. ప్రతిరోజు కూడా జాబ్ మేళాలు అయితే నిర్వహిస్తూ ఉంటారండి. ఏపీఎస్ఎస్డిసి నుంచి జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. ఏ జిల్లాల్లో నోటిఫికేషన్స్ వస్తున్నాయనేది నేను ఖచ్చితంగా వీడియోల ద్వారా తెలియజేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడ బాపట్ల జిల్లాకు సంబంధించినటువంటి జాబ్ మేళా వివరాలు చూసుకున్నట్లయితే కన్నా బాపట్ల జిల్లాలో డిసెంబర్ 23వ తారీఖున ఇక్కడ డేట్ అయితే ఇచ్చారు. చూడొచ్చు మీరు. జాబ్ మేళాకు సంబంధించి డేట్ వచ్చేసి డిసెంబర్ 23వ తారీఖున జాబ్ మేళాని అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఏ ప్రాంతంలో అంటే బాపట్ల జిల్లాలో ఇక్కడ చూడొచ్చు. వెన్యూ వచ్చేసి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, వేమూరు, బాపట్ల డిస్టిక్. ఈ ప్రాంతంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. మొత్తం 4 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతుందన్నమాట. క్వాలిఫికేషన్స్ వచ్చేసి 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ అర్హత వాళ్ళకి అవకాశం ఉన్నాయి. అలాగే బీటెక్, ఎంఎస్సి, ఎంసీఏ చేసినటువంటి వాళ్ళకు కూడా అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఎన్ని గ్రాడ్యుయేషన్ ఉన్నాయి. కంపెనీల వివరాలన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చు. చాలా మంచి కంపెనీల్లో కూడా ఉద్యోగాల భర్తీ చేపట్టడం అయితే జరుగుతుంది. పేటీఎం కంపెనీ, ముత్తూట్ ఫైనాన్స్, అపెక్స్ సొల్యూషన్స్, అలాగే మాస్టర్ మైండ్స్, ఈ కంపెనీలో ఉద్యోగాల భర్తీ చేపడుతున్నారనమాట. వేకెన్సీస్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, వర్క్ లొకేషన్, మీరు పనిచేయాల్సిన ప్రాంతం ఏది అనే డీటెయిల్స్ కూడా ఇచ్చారనమాట. ఆ వివరాలను కూడా చూసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. తెనాలి, గుంటూరు, ఈ ప్రాంతాల్లో పనిచేయాల్సిందైతే ఉంటుంది. ఇక్కడ ఏజ్ వచ్చేసి 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు. బాపట్ల జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు పాల్గొనవచ్చు. నెక్స్ట్ వచ్చేసి శ్రీ సత్యసాయి జిల్లాలో కూడా జాబ్ మేళాని అయితే నిర్వహించడం జరుగుతుందని ఇక్కడ చూడొచ్చు మీరు. డిసెంబర్ 23వ తారీఖున శ్రీ సత్యసాయి జిల్లాలో కూడా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ జిల్లాకు సంబంధించి ఏ ప్రాంతంలో జాబ్ మేళా ఉందంటే సత్యసాయి జిల్లాలో ఎస్వైటిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, మడకసిర, శ్రీ సత్యసాయి డిస్టిక్. ఫ్రెండ్స్, సత్యసాయి జిల్లాలోని మడకసిర ప్రాంతంలో జాబ్ మేళా ఉందండి. ఎస్వైటిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఈ జాబ్ మేళా డిసెంబర్ 23వ తారీఖున నిర్వహించడం అయితే జరుగుతుంది. మొత్తం 4 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతుంది. ఇక్కడ కూడా మీరు 19 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కంపెనీల వారుగా విద్యార్హతల వివరాలు ఇచ్చారు. శాలరీ ఎంత ఉంటుందనే వివరాలు ఇవ్వడం జరిగింది. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎవరు అప్లై చేసుకోవచ్చు, మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే కల్పించడం జరుగుతుందన్నమాట. అనంతపురం జిల్లాలో వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా బెంగళూరులో ఉన్నాయి, హిందూపూర్, పెనుకొండ, ఇక్కడ చాలా ప్రాంతాల్లో పనిచేసేదానికి వర్క్ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతల వాళ్ళకి, ఐటీఐ విద్యార్హత, డిప్లొమా అర్హత కలిగినటువంటి వాళ్ళందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. నెక్స్ట్ డిస్టిక్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ విశాఖపట్నం జిల్లాలో కూడా రేపటి రోజున జాబ్ మేళా ఉందండి. విశాఖపట్నం జిల్లా డేట్ వచ్చేసి
ఇక్కడ చూడొచ్చు మీరు డిసెంబర్ 23వ తారీఖు అంటే రేపటి రోజున సోమవారం రోజున జాబ్ మేళాని అయితే నిర్వహించడం జరుగుతుంది. విశాఖపట్నం జిల్లాలోని ఏ ప్రాంతంలో జాబ్ మేళాని నిర్వహిస్తున్నారనే డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు మీరు జాబ్ మేళా టీటీడీసీ పెందుర్తి విశాఖపట్నం జిల్లా, టీటీడీసీ పెందుర్తి విశాఖపట్నం జిల్లా ఇక్కడ నిర్వహించడం అయితే జరుగుతుందన్నమాట. బిట్వీన్ పోలీస్ స్టేషన్ అండ్ హాస్పిటల్ అనేసి ఇచ్చారు చూడొచ్చు ఇక్కడ బ్రాకెట్లో. మీరు ఈ ప్రాంతంలో జాబ్ మేళా విశాఖపట్నం జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుంది. విశాఖపట్నం జిల్లాలో కూడా మొత్తం 4 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతుంది. అన్ని అర్హతల వాళ్ళు ఇంటర్మీడియట్ డిగ్రీ ఇక్కడ ఇంటర్మీడియట్ డిగ్రీ అర్హతల వాళ్ళకైతే అవకాశాలు ఇచ్చారండి. 10th క్లాస్ వరకు కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఒక కంపెనీలు అయితే ఉన్నాయన్నమాట. 10th క్లాస్ కూడా ఇవ్వడం జరిగింది. ఐటీఐ డీజిల్ మెకానిక్ ఎలక్ట్రికల్ అలాగే ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎనీ డిగ్రీ అర్హతల వాళ్ళు అప్లై ఇక్కడ జాబ్ మేళాలో పాల్గొనొచ్చు. ఎనీ ఇంటర్ ఎనీ డిగ్రీ అనేసి ఇవ్వడం జరిగింది. మీరు జాబ్ మేళాలో పాల్గొనేదానికి వెళ్ళే సందర్భంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాతనే జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం ఉంటుంది. మీరు రిజిస్ట్రేషన్ కూడా ఎక్కువ ఇబ్బంది ఉండదండి, చాలా సింపుల్గానే ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్లకు వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. naipunyam.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ప్రతి ఒక్క జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఒకసారి కంప్లీట్ చేసుకొని పెట్టుకోండి. మీ జిల్లాలో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి హాజరయ్యేదానికి అవకాశం ఉంటుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదండి. ఫ్రీగానే రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇకపోతే ఈ జిల్లాకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు ఈ జాబ్ మేళాకు సంబంధించి ఇక్కడ ఒక కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ కాంటాక్ట్ నెంబర్లో కాంటాక్ట్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లో కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఉంటాయండి. ఇక్కడ చూడొచ్చు ఈ జిల్లాలో కూడా కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. కాంటాక్ట్ నెంబర్స్ అయితే ప్రతి ఒక్కరు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడొచ్చు ఇది ఇక్కడ అనమాట. ఈ కాంటాక్ట్ నెంబర్లో కాంటాక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫ్రెండ్స్ ప్రతి నోటిఫికేషన్లో కూడా కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక లాస్ట్ చివరి జిల్లా ఏదంటే కన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రేపటి రోజున జాబ్ మేళాని అయితే నిర్వహించడం జరుగుతుందని ఇక్కడ చూడొచ్చు. ఏ ప్రాంతంలో అంటే కన్నా లక్ష్మీ ఐటీఐ కాలేజ్ పి గన్నవరం ఈ ప్రాంతంలో జాబ్ మేళాని అయితే నిర్వహిస్తున్నారు. ఈ జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఖచ్చితంగా ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సంబంధించి వెబ్సైట్ అడ్రస్ ఇచ్చారు. మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాతనే మీరు జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మొత్తం 3 కంపెనీల్లో జాబ్ మేళాని అయితే నిర్వహించడం జరుగుతుందండి ఈ జిల్లాలో. ఇక్కడ ఏజ్ వచ్చేసి 18 నుంచి 32 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనొచ్చు. 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఐటీఐ డిప్లొమా అర్హతల వాళ్ళందరూ జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు. శాలరీ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి ఈ నోటిఫికేషన్ని మీరు కూడా మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని తెలుసుకునేసి జాబ్ మేళాలో పాల్గొనే ప్రయత్నం అయితే చేయండి. ఫ్రెండ్స్, మిగతా జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్స్ వచ్చిన వెంటనే నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.